హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, ఆల్రెడీ తమ్మనేలు చూసే ఉంటారు కదా, ఐపీఎల్ ఫ్రాంచైజెస్కి ఆదాయం ఎన్ని రకాలుగా వస్తుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీ గేమ్. ఎందుకంటే విదేశాల్లో ఉన్నా సరే ఎకనామిక్ పరంగా చూస్తే మన ఐపీఎల్ మించింది ఫ్రాంచైజీ గేమ్స్, లీగ్ మ్యాచెస్ ఏమి లేవు, ఐపీఎల్లే. పైగా దానికి తోడు మన ఇండియన్స్ కూడా విదేశాల్లో ఏదైతే క్రికెట్ని బాగా చూసే కొన్ని దేశాలతో పాటు మన ఇండియా కూడా బాగా క్రికెట్ని ఆరాధిస్తుంది, బాగా ఫాలో అవుతుంది కూడా. అందువల్లే మన ఐపీఎల్ సిరీస్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది, బాగా ఫేమస్ కూడా, మీకు అందరికి తెలిసిందే. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్స్ వచ్చేస్తాం. ఈ ఐపీఎల్ మ్యాచెస్ మెయిన్ హెడ్ ఎవరంటే బీసీసీఐ, భారత క్రికెట్ బోర్డు కౌన్సిల్. అయితే దీనికి ఒక కౌన్సిల్, ఐపీఎల్ సంబంధించి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం మ్యాచ్లన్నీ కూడా ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిర్దేశించిన ఈ బీసీసీఐ నిర్దేశించిన నియమాల ప్రకారమే ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఆ జట్టులో మెగా వాయిలంలో ప్లేయర్స్ని పాడుకుంటారు. దీనికి ఎలాగంటే ఒక బడ్జెట్ అని ఎంత ఉంటుంది, సుమారు 100 కోట్ల బడ్జెట్ అనుకుంటే ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ఆ 100 కోట్ల లిమిట్లోనే ప్లేయర్స్ని ఆక్షన్లో కొనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఆ విధంగా కొనుక్కున్న తర్వాత ప్రతి ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ఆ జట్టు కోసం కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటుంది. ఆ అమౌంట్కి బదులుగా వాళ్ళకి ఎన్ని రకాలుగా ఇన్కమ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ గో టాపిక్. ఐపీఎల్ ఫ్రాంచైజీస్ ఓనర్కి ఆదాయ మార్గంలో మొదటిది మ్యాచ్ టికెట్స్. ఏదైతే స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి టికెట్స్ సెల్ చేస్తారో, ఎందుకంటే ఇది ఫ్రాంచైజీ గేమ్ కాబట్టి టికెట్స్ చాలా హై రేట్స్ ఉంటాయి, అందువల్ల కంపల్సరీ దీంట్లో ఆదాయం బాగానే ఉంటుంది. ఈ టికెట్స్లో షేర్ ఉంటుంది అన్నమాట కంపల్సరీ ఈ ఫ్రాంచైజీ ఓనర్కి. తర్వాత వచ్చేసి ఆ మ్యాచ్ గెలిస్తే ప్రతి మ్యాచ్ కూడా విన్నింగ్ ప్రైజ్ ఉంటుంది, కొంత అమౌంట్ అనేది. ఆ అమౌంట్ కూడా ఫ్రాంచైజీ ఓనర్కి ఏ టీం గెలితే వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ రైట్స్, టెలికాస్ట్ అంటే టీవీ రైట్స్. ఏదైతే మ్యాచ్ జరుగుతున్న ఐపీఎల్ టీమ్స్ రెండు టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ సంబంధించి వీడియో టెలికాస్టింగ్ రైట్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా చూస్తుంటారు. ఎందుకంటే ఐపీఎల్ అనేది అన్ని దేశాల నుంచి ప్లేయర్స్ ఆడుతుంటారు కాబట్టి ఈ టీవీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ లో కూడా కమిషన్ వీళ్ళకి ఫ్రాంచైజీస్ కి వాటా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రతి జట్టుకు సంబంధించి వేరియబుల్స్ అంటే విస్ట్ బ్యాండ్స్ కానీ, క్యాప్స్ కానీ, జెర్సీస్ కానీ, ఇంకా స్టిక్కర్స్ కానీ, ఇలా రకరకాల ఐటమ్స్ ఈ రిటైల్ స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ అమ్ముతూ ఉంటారు. దాంట్లో కూడా వాటా వాళ్ళకి వస్తూ ఉంటుంది ఫ్రాంచైజీస్కి. మీరు చూసే ఉంటారు, స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు రెండు జట్ల జెర్సీలు వేసుకుని వస్తూ ఉంటారు, అందరూ ఆల్మోస్ట్ జెర్సీలతోటే ఉంటారు. సో ఆ విధంగా కూడా ఆ జెర్సీల వల్ల ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ పర్సంటేజ్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా బీసీసీఐకి కొంత శాతం అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ బీసీసీఐ నిర్వహిస్తుంది కాబట్టి కొంత పర్సెంట్ అనేది బీసీసీఐ తీసుకుని మిగిలిన దాన్ని ఎవరైతే టీం ఆడుతున్నారో వాళ్ళకి షేర్ అదే ఇన్కమ్ని ఇంత పర్సెంట్ అనేది షేర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఆ మ్యాచ్ ప్రైజ్ మనీ కూడా ఫ్రాంచైజీకే చెందుతుంది. నెక్స్ట్ అదే కాకుండా యాడ్స్, ఎవరైతే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆయా జట్టు సంబంధించి ప్లేయర్స్ యాడ్స్ వస్తూ ఉంటాయో ఆ యాడ్స్ అనేవి కూడా ఆ ప్లేయర్కి సంబంధం లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి నెంబర్తో కొనుక్కున్నారు కాబట్టి ఎన్ని యాడ్స్ తీసుకున్నా సరే ఈ ఫ్రాంచైజీకి కమిషన్ వెళ్తుంది, బీసీసీఐకి కూడా పర్సంటేజ్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మెగా వేలం జరుగుతూ ఉంటుంది. అంటే ఐపీఎల్ ప్లేయర్స్ ని కొనుక్కోవడానికి మెగా వేలం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ప్లేయర్స్ ని రిటైన్ చేయడానికి బీసీసీఐ అనేది ఆప్షన్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్లేయర్స్ రిటైన్ చేయడం ఏంటంటే, మన దగ్గర ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో దాంట్లో వాళ్ళు బాగా ఆడనప్పుడు కానీ, ఒక్కోసారి బాగా ఆడి మనకు అవసరం లేదనుకున్నప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో బాగా ఆడి అపోజిషన్ టీమోడు నాకు ఆ ప్లేయర్ కావాలని డిమాండ్ చేసినప్పుడు కానీ రిటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక ప్లేయర్ని కొన్న తర్వాత అంతగానే డబుల్ అమౌంట్ ఉందంటే ఎందుకు మనం అమ్ముకోం. ఓనరు ఐపీఎల్ కాన్సెప్టే ఇన్కమ్ జనరేషన్ కదా. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను మీకు, ఈ మధ్య కాలంలోనే ఈ సిరీస్లో ఐపీఎల్ 17 సిరీస్లోనే జీటీ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై జట్లోకి వెళ్ళి కెప్టెన్గా ఆడుతున్నాడు. దీనికి జనరల్గా అందరూ అనుకుంటారంటే హార్దిక్ పాండ్యా ఆయన ఒక్క డిసిషన్ తోటే జీటీ నుంచి ముంబైకి మారాడు అనుకుంటారు. కానీ ఇది చాలా వరకు తప్పు.
ఎందుకంటే ప్లేయర్స్ రిటర్న్ చేసే టైంలో ఒక జట్టులోంచి ఇంకో జట్టులోకి మారడానికి ముఖ్య పాత్ర వహించేది టీం ఫ్రాంచైజీ ఓనర్స్. ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద కొంత అమౌంట్ పెట్టి ఆయన కొనుక్కున్నాడు, దానికి ముంబై వాళ్ళు దాని డబుల్ అమౌంట్ అయితే ఇస్తానని చెప్పి వాళ్ళు అడిగారు. అందువల్ల హార్దిక్ పాండ్యా మీద ఆయనకి డబుల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అందువల్ల ఓనర్ ఒప్పుకుంటేనే హార్దిక్ పాండ్యా ముంబైలోకి వెళ్ళగలుగుతాడు. ఎందుకంటే జనరల్గా ఆలోచించండి, పోయినసారి ఫైనల్కి వెళ్ళాడు, ఫస్ట్ టైం కెప్టెన్ కప్పు విన్ అయ్యారు. అటువంటి హార్దిక్ పాండ్యా సడన్ గా ఎందుకు ముంబైకి మారాలనుకుంటాడు? ఎందుకంటే ముంబై టీములు డిమాండ్ చేస్తారు, నాకు హార్దిక్ పాండ్యా కావాలి, నీకు డబుల్ అమౌంట్ వస్తావని. సో అందువల్ల మారగలిగాడు. ఈ విధంగా ఈ రిటైర్ చేసినప్పుడు ఈ వచ్చే ఆదాయం కూడా వీళ్ళకి ఒక విధమైన ఆదాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మన దగ్గర బాగా ఆడే ప్లేయర్ కానీ ఆడని ప్లేయర్ వేరే వాడికి బాగా ఆడతాను అనిపించవచ్చు, వాడు ఎక్కువ కొనుక్కోవచ్చు. ఆ విధంగా కూడా సంవత్సరం ఏదైతే కొంతమంది ప్లేయర్స్ రిటైర్ చేస్తూ ఉంటారో ఆ ప్లేయర్స్ ని వేరే జట్టు మారినప్పుడు దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ అవుద్దంట. ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుద్ది అనేది చూసారు కదా. ఈ వీడియో నచ్చి నా ఎక్స్ప్రెషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ అనే ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.